ఉన్న మత్స్యకారులను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూకట్పల్లి కేపీహెచ్బీలోని ఫిష్ మార్కెట్ ను కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మత్స్యకారుల పేరుతో బయట వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని, అసలైన మత్స్యకారులకు లబ్ధి చేకూరుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం, శ్రీరంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు ఎవరున్నా కూడా మహిళా సభ్యులకు ఈ సభ్యులు దగ్గర దూరం తీసుకుని లేడీస్ నా ఫోన్ ముందు నా ఫోన్ వెనక్కు పెట్టి ఫోన్ వెనక్కు ఉందా ఐడి కార్డు సొసైటీ సంబంధించిన సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుని అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ప్రతి మత్స్యకారుని ఆదుకునే విషయంలో ఈరోజు కూకట్పల్లి చేపల మార్కెట్ యొక్క మార్కెటింగ్ సంబంధించిన వ్యవహారాలకు వచ్చాము. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ అక్రమానికి మేము వదలము. ఎందుకంటే చాలా మంది సభ్యులు ఇందులో వ్యాపారం చేసుకుంటూ వారి యొక్క ఆర్థికాభివృద్ధి అదేవిధంగా ఆస్తులను గ్రహించడంలో ముందున్నారు. గతంలో అందరి పాత్ర, అధికారుల పాత్ర, అదేవిధంగా స్థానిక నాయకుల పాత్ర ఇందులో చాలా ఉంది. ఎవరైనా కూడా నిజమైన మత్స్యకారులను ఇబ్బంది పెట్టి, నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరన్నా కూడా
వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టడుగు ఉన్న మత్స్యకారులను ఆదుకోవడమే. జీవనోపాధి చేపల వృత్తి, అదేవిధంగా చేపలకు ఆదాయం పైన చాలామంది వారి కడుపు కొడుతూ కేవలం లాభాపేక్ష అనేది ముఖ్యంగా పెట్టుకున్న ఈ మార్కెట్లో వచ్చే నెలలో ప్రతి ఒక్క సభ్యుడు సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించే విధంగా చేపలు అమ్మే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. తద్వారా మహిళా మత్స్యకారులకు అదేవిధంగా నిజమైన సొసైటీ సభ్యులందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరైనా కూడా సభ్యులు లేని ఎంత పెద్ద మంచి వ్యక్తులున్న పర్లేదు, వారి అందరినీ ఇక్కడ చేపలు అమ్మనీయము. ఇది ప్రజాపాలనలో ప్రజలకు చేయాల్సిన ప్రతి పని చేసి తీరుతాం. దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ ప్రకారంగా ఎవరైతే ఇందులో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎవరైతే ఇక్కడ సభ్యత లేని వారు వ్యాపారం నిర్వహిస్తున్నారో వారందరిపైన చట్టంగా చర్యలు ఉంటాయి. నిజమైన మత్స్యకారులని ఎక్కడున్న వారందరినీ ఇక్కడ నిర్మాణం ఇంకా బహుకరించి అందరికీ సభ్యతలు కార్డు ఎదురవుతుంది. ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ విధానం ఏర్పాటు చేస్తాం. తద్వారా ఏ ఒక్కరు కూడా ఇక్కడ అంటే ఇంతకుముందు మేము వ్యాపారం చేస్తున్నాం, మాకు వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, మేము ఇక్కడే ఉంటున్నాము, 40 నుంచి ఇక్కడ మాట ఏముండదు. సభ్యత్వం మత్స్యకార సొసైటీ సభ్యత్వం ఉన్న వ్యక్తులకు మాత్రమే, మహిళలకు మాత్రమే ఇందులో స్థానం ఉంటుంది. ఇంకెవరికి ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా. ఈరోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు మిత్రుడు మెట్సాయి గారు ఫిష్ మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చాడు. మేము చైర్మన్ గారిని ఒకటే కోరుకుంటున్నాము, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ముదిరాజు కులస్తులు, ఫిషర్మెన్ కులస్తులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఇక్కడ లోపల విజిట్ చేసినాక ఒకరు పోయే దుకాణాలు ఎలాట్ అయిపోయి ఒకరి మీద రెంట్లకు ఇచ్చుకొని వాళ్ళు రెంట్లు వసూలు చేస్తూ అన్యాయం చేస్తారు. ఇంకా టీఆర్ఎస్ నాయకులు దులిమే ఈ మార్కెట్లో నడుస్తున్నట్టుగా మాకు కనపడుతుంది. చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ అవకాశం ఉన్నా కదా అవకాశం తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి అన్యాయంగా దుకాణాల్లో ఉండి లబ్ధి పొందుతున్న వాళ్ళని, డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఈ సొసైటీని తీసేసి పార్టీ కష్టపడ్డోళ్ళు, న్యాయంగా ఉన్నోళ్ళు, సొసైటీలో సభ్యులు ఉన్నోళ్ళని, మా కార్యకర్తలు అందరికీ ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు రేపు మా తరఫు నుంచి. వాళ్ళకి ఏ అవకాశం ఉన్నా న్యాయం చేసి కార్యకర్తలకు బతికే విధంగా వాళ్ళ జీవనోపాధి కల్పించే విధంగా కోరుకుంటున్నాం. ఆ విధంగా న్యాయం చేయాలని చెప్పి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.